పల్స్ మెడికల్ సర్వీసెస్ అనేది బ్రాంచ్ ఓపెన్ చేశాము. మాది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఫ్రమ్ పాస్ట్ 5 years నేను మా హస్బెండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము హైదరాబాద్లో. సో ఇక్కడ మేము ఓపెన్ చేయడానికి మా కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ఇక్కడ డాక్టర్స్ కమ్ అండ్ టేక్ ద డెమోస్ 100 bedded 50 bedded క్లినిక్స్ అండ్ ప్రతి ఒక్క హాస్పిటల్కి యూజ్ అయ్యే మిషన్స్ అన్ని మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి. సో నార్మల్గా ఎలా ఉంటుందంటే కంపెనీస్ ఉంటాయి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ వాళ్ళు డెమో ఇవ్వమన్నప్పుడు తీసుకెళ్ళి డెమోస్ పెడతారనమాట. సో ఒక్కసారి ఒక్క మిషనే డెమో చూడగలరు డాక్టర్ అలా అయితే. సో ఇక్కడికి వస్తే ఏంటంటే ఎంటైర్ హాస్పిటల్ సెటప్ అన్ని మానిటర్స్ దగ్గర నుంచి డాక్టర్కి ఏవేవైతే హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు యూజ్ ఉంటాయో మిషన్స్ అన్నీ వాళ్ళకి రెడీగా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడికి వచ్చి డెమోస్ చూసి వాళ్ళు సాటిస్ఫై అయ్యాక వాళ్ళు కొనుక్కోవచ్చండి. మేము ఇక్కడ చేసే మిషన్స్ అన్నీ వచ్చేసి ఇండో జర్మన్ కొలాబరేటెడ్ ఎక్విప్మెంట్స్ అండి. మెయిన్గా వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ చేస్తాము. మేము ఓన్లీ ప్రోడక్ట్ సప్లై కాకుండా సర్వీస్ కూడా చేస్తామండి. నేను మా హస్బెండ్ వచ్చేసి ఇద్దరం బయోమెడికల్ ఇంజనీర్స్. ఇట్స్ రిలేటెడ్ టు హాస్పిటల్ మిషనరీ రిపేర్స్ అండ్ సర్వీసెస్ అండి. ఆ కోర్స్ వచ్చేసి మేము డిప్లొమా చేసాము, బీటెక్ కూడా చేసాము అనమాట. సో మేము వచ్చేసి ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ వాళ్ళకి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. వాళ్ళ మిషన్స్ ఏమన్నా సర్వీస్ ఉన్నా దే కెన్ కమ్ అండ్ విజిటర్స్ అండ్ దే కెన్ కాంటాక్టర్స్ అండి. మీరు ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ దీంట్లో? మీరు ఏ రకంగా ఎంతమంది మీకు కస్టమర్స్ ఉన్నారు? ఓకే అండి, నాకు వచ్చేసి ఇందులో 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. మా హస్బెండ్కి వచ్చేసి 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మాకు ఓవరాల్ తెలంగాణలో చూసుకుంటే మాకు 100+ కస్టమర్స్ ఉంటారండి. ఈవెన్ మేము ఇప్పటివరకు విజయవాడ, వైజాగ్ ఇక్కడ కూడా సప్లై చేసాము. రాజమండ్రి ఇటు సైడ్ అంతా కూడా నెల్లూరు రూమ్ త్రూ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ చేస్తామండి. వీఆర్ నాట్ డైరెక్ట్లీ కమ్. సో సమ్ డిస్ట్రిబ్యూటర్స్తో మేము సప్లై చేసాము. సో మేము ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసాం ఎందుకంటే వీ వాంట్ టు స్ప్రెడ్ ఇన్ ద మార్కెట్ అండి.